నేను ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా, మీడియా ద్వారా నేను ఒక సూటి ప్రశ్న అధికారులను అడుగుతున్నా. మీరు ఈ సర్వే నంబర్ 147, 148, 149లో ఉన్న భూములు, వెలుగుమట్ల గ్రామంలో ఉన్న భూములు నిషేధిత జాబితాలో ఎందుకు పెట్టలేదు? భూదాన్ భూములని దానిలో నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు? ఇంకొకటి, 2023లో సాక్షాత్తు ఉన్నత న్యాయస్థానం ఈ 10 మంది కోర్టుకు పోతే, నేను ఈ ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల కాపీ కూడా నేను చూపిస్తాను మీకు. అయితే దీంట్లో ఆ కాపీ చదివే ముందు సార్, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ముగ్గురు అరెస్ట్ చేశారని చెప్తూనే ఇల్లీగల్గా కొన్ని డాక్యుమెంట్స్ ఫ్యాబ్రికేట్ చేసి సృష్టించారు అని చెప్పారు కదా, అధికారులు చెప్తున్నారు కదా. సో ఇల్లీగల్గా డాక్యుమెంట్ సృష్టించినా కూడా అది భూదాన్ ల్యాండ్సే కదా, పేదలు ఇల్లు వేసుకుంటే తప్పేంటి అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది ఇక్కడ. ప్రభుత్వము భూదానుకు సంబంధించి, అంటే ల్యాండ్లెస్ పువర్ పర్సన్స్కి కాకుండా, అంటే గరీబ్ వాళ్ళకు ఇల్లు లేకపోతే, లేకుంటే వ్యవసాయ భూమి లేకపోతే, ఇప్పుడు అది వ్యవసాయ భూమి అయితే, లేకుంటే అది అర్బనైజేషన్ అయిపోతే, అవి భూమి పట్టాలకు కాకుండా, లేకుంటే వ్యవసాయ ఆధారిత అంటే వ్యవసాయం చేసుకోనిక కాకుండా వేరే వాటికి దాన్ని వినియోగించలేదు అని, ప్రభుత్వం వినియోగించలేదని భూదాన్ చట్టమే చెప్తుంది. అత్యంత విలువైన భూమిని మేము కాపాడినాం. ఎవరి నుండి కాపాడినావు? ఎవరి నుండి కాపాడినావు? నీ నుండి వాళ్ళు కాపాడుకోలేక ఆర్తనాదాలు చేస్తుండ్రే ఇవాళ దినము. వీళ్ళ నుండి కాపాడుకోలేకపోతున్నారు. సామాన్య ప్రజలు చనిపోతున్నారు. గతంలో కూడా ఎంత విధ్వంసం సృష్టించారు. అన్నిటికంటే పెను విధ్వంసం ఇది. కానీ కాదు సార్, జనరల్గా ఏ ప్రభుత్వ ల్యాండ్లో అయినా ఎర్ర జెండాలు బాతి పేదలు గుడిసెలు వేసుకుంటే ప్రభుత్వాలు కొద్ది గొప్ప సందర్భాల్లో కొంత పట్టాలు ఇచ్చి వాళ్ళకి నిలువ నీడ కల్పిస్తూ ఉంటుంది. గతంలో జరిగినటువంటి అనేక సందర్భాలు అదే జరిగింది. కానీ ఇవాళ పేదలు ఉన్నటువంటి ల్యాండ్స్ కూడా ప్రభుత్వాలు గుంజుకోవటం ఎక్కడి సార్? అదే గతంలో తెలంగాణ సాయుధ పోరాటం అనేది దాని బేసే భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం. అవును. అయితే ఈనాడు మన పార్టీలకు, లెఫ్ట్ పార్టీలకు ఒక కేంద్ర బిందువు లెక్క, లేకుంటే ఒక పుట్టినిల్లు లెక్క ఉన్న ఖమ్మం జిల్లాలో పేదలపై ఇట్లా మొత్తం బుల్డోజర్లు, లేకుంటే వాళ్ళ ఇల్లులు కొట్టుడు, లేకుంటే వాళ్ళను మొత్తం ఇంత ఇబ్బందులకు గురి చేసుడు. నిన్న మొన్న అయితే వీడియోస్ వచ్చినాయి. మీరు దీంట్లో కూడా హెచ్యు విషయంలో కూడా సేమ్ ఆ చెట్లు నరికేస్తున్నటువంటి సిచ్యువేషన్. హెచ్యు విషయంలో కూడా ఏం చెప్పిండ్రు? ఇవన్నీ మొత్తం ఏ జనరేటెడ్ అట. ఎంత దారుణం అది. అదే ప్రయత్నం చేసిండ్రు గతం. కానీ కనీసం సార్ మీరు ఆ వీడియోస్ చూస్తుంటేనే హార్ట్ రెంచింగ్ అనిపిస్తుంది అది చూస్తుంటే. కానీ వీడియోలు చూసే వాళ్ళకి అట్లుంటే లైవ్లీగా ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంటుంది? కొంతమంది అయితే ఆ పోలీస్ అధికారులు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఆడోళ్ళు లేరు, పిల్లలు లేరు, ముసలోళ్ళు లేరు. గుండె వలిగింది. ఒక ఆమె అయితే లోబీపీ వచ్చి పడిపోయి అక్కడ కొట్టుకుంటా ఉంది. అది ఎంత హృదయ విదారకమైన వీడియో అంటే, ఆమె ఒక్కసారి చూసుకొని నేను బయటికి పోతా. నిన్న మొన్న కట్టిందా 17 నాడు నోటీసెస్ అంటే ఎవరికి ఇచ్చినావు నోటీసు? అంటే వీళ్ళకు రెస్పాన్సిబిలిటీ లేక, అంటే అధికార దుర్వినియోగం. అంటే మీరు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ అధికార పార్టీకి ఒక బానిస లెక్క, కట్టు బానిస లెక్క మీరు పనిచేసి, ఏజెంట్ లెక్క పనిచేస్తుంటారు ప్రభుత్వ ఉద్యోగులు. మరి ఇంత దారుణంగా వాళ్ళను ఎట్లా పడితే అట్లా, అంటే వాళ్ళు కొద్దిగా ప్రతిఘటిస్తే వాళ్ళపైన కేసులు పెట్టుడు, తప్పుడు కేసులు బనాయించుడు వాళ్ళపైన. అంటే దీని ఇష్యూని మొత్తం డైవర్ట్ చేయాలి. చేయాలంటే ఎవడో అమ్మిండు, పట్టాలు ఇచ్చిండు, ఇప్పుడు ఇచ్చిండు, అప్పుడు ఇచ్చిండు. 2017 నుండి 2019, 2023, లేటెస్ట్ 2023లో కూడా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినాక కూడా ఆ భూమి జోలికి ఎట్లా పోతారు అనేది నా సూటి ప్రశ్న. 10 మంది పోయినప్పుడు ఆ 10 మందికి సంబంధించిన భూమే కాకుండా 62 ఎకరాలలో 7 గుంటల భూమిలో గతంలో పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలు ఇచ్చినందుకు మేము ఆడ ఇల్లులు కట్టుకొని మేము ఉంటున్నాము. మమ్మలను ఇట్లా అనవసరంగా ఇబ్బంది పెడుతుండ్రు, మా మీద దౌర్జన్యం
ఈ ప్రభుత్వ అధికారులే దౌర్జన్యం చేస్తుండ్రు అని వాళ్ళు చెప్పడంతో పూర్తిగా 62 ఎకరాలలో ఏడైతే కట్టలేదో, నివాస గృహాలు అనేటివి కట్టలేదో ఆ జాగ ఇడిచిపెట్టి ఆ జాగలో కూడా యథాతథ స్థితి కొనసాగించాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆ కోర్టు ఆర్డర్ కాపీ మీ దగ్గర ఉంది కదా, 2023 ఇచ్చింది. 2023లో ఇది ఇప్పుడు దీంట్లో పరమేశ్వరి అండ్ అదర్స్ అంటే ఒక దాదాపుగా 10 మంది, అయినాల శ్రీనివాసరావు, దంతోజు సంధ్య, ఉమా నరటి, నెక్కల్లి వెంకటేశ్వర్లు వీళ్ళందరూ ఏం చేసిందంటే కోర్టును ఆశ్రయించడం జరిగింది. వీళ్ళు ఏమన్నారంటే ఈ భూదాన్ ల్యాండ్లు పేదలకు పంచడం జరిగింది. పంచడంలో 21 ఎకరాలు అనేటిది సర్వే నంబర్ 147లో ఉంది, 21 ఎకరాలు అనేటిది 148లో ఉన్నది, సర్వే నంబర్ 149లో 20 ఎకరాలు ఉన్నదని వీళ్ళు దీనిలో పేర్కొనడం జరిగింది. సో టోటల్ ఎక్స్టెంట్ 3 సర్వే నెంబర్లో 62 ఎకరాలు, 62 ఎకరాల 7 గుంటలు ఉన్నది అని వీళ్ళు చెప్పడం జరిగింది. అయితే వాస్తవానికి మనము విలేజ్ రికార్డ్స్ చూసుకుంటే 62 ఎకరాలు దీంట్లో ఉన్నది. అయితే ఈ 62 ఎకరాలలో వీళ్ళు చాలా మందికి హౌస్ సైడ్ పట్టాస్ ఇచ్చిరని ఇప్పుడు మనం చూడొచ్చు. ఎంత పెద్ద విధ్వంసం అంటే పెను విధ్వంసం, దాదాపుగా ఒక 600 ఇల్లులు అనేటివి నేలమట్టం మొత్తం కూలగొట్టి గ్రౌండ్ లెవెల్ చేసే, రకంగా చెప్పాలంటే శ్మశానం తలపిస్తుంది. శ్మశానం కల్పిస్తుంది. అయితే ఒక యుద్ధం జరిగిందా ఈడ, బాంబులో దాడి జరిగితే గాజాలు ఎట్లయితే జరిగిందో అదే తీరున కనిపిస్తుంది, అదే కనిపిస్తుంది. అయితే దీంట్లో ఏం జరిగిందంటే మాకు అలాట్మెంట్ చేసిండ్రు, అలాట్మెంట్ చేసినాక వీళ్ళు వచ్చేసి ఇట్లా అధికారులు మమ్మల్ని ఇబ్బంది పెడుతుండ్రు, మమ్మల్ని కాల్ చేయమని మమ్మల్ని బాగా ఫోర్స్ చేస్తురని 2023లో, అయితే 2023 జూలైలో వీళ్ళు కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే కోర్టు ఏం చెప్పిందంటే ఈ 10 నివాస గృహాలే కాకుండా వేరే ఏమన్నా స్ట్రక్చర్స్ ఆడ ఉంటే ఆ స్ట్రక్చర్ జోలికి మీరు వెళ్ళరాదు. అదేవిధంగా ఏదైతే ప్లేన్ భూమి ఉన్నదో పిటిషనర్లను కూడా హెచ్చరించింది, మీరు ఇది దాటి కట్టొద్దు, అంటే ఎగ్జిస్టింగ్ ఉంచుకోవాలి అంతే, అంతే, తర్వాత ఫర్దర్ కన్స్ట్రక్షన్స్ ఏం చేయొద్దు. ఇంకొకటి ఈ ఖాళీగా ఉన్న భూమిని మీరు యథాతథ స్థితిని కొనసాగించాలని కోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. ఈ డైరెక్షన్స్ ఉన్నాక కూడా ఆనాడు ఏమన్నారు, మేము ఇన్స్ట్రక్షన్స్ తీసుకొచ్చుకుంటామంటే 3 సంవత్సరాలు వేచి ఉండి 3 సంవత్సరాలు ఈ 3 సంవత్సరాలలో కట్టిరా ఇల్లు కట్టలేదే, ఎప్పుడో కట్టిరు. కట్టిన వాటిని ఎట్లా తొలగించాలి, రాత్రికి రాత్రి. హైకోర్టు ఆర్డర్స్ అంత స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు హైకోర్టు ఆర్డర్స్ కూడా బేఖాతరు చేసి వాళ్ళ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ లాగా చేసి అంత విధ్వంసం? ఇవాళ దినము వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే రెవెన్యూ అధికారులు కావచ్చు, లేకుంటే పోలీస్ అధికారులు కావచ్చు, అదేవిధంగా ఒక ఐఏఎస్ స్థాయి అధికారులు కూడా కావచ్చు, వాళ్ళు ఏం చెప్తారంటే హైకోర్టు మూసీ నిర్వాసితుల విషయంలో అవును సార్ ఒక 116 మందో 115 మందో రిట్ పిటిషన్స్ వేయడం జరిగింది. మాకు ఎటువంటి సహజ న్యాయ సూత్రాలు పాటించకుండా మమ్మలను మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నామంటూ మమ్మలను మా ఇల్లులు మొత్తం గూలగొడతాము అని బెదిరిస్తున్నారు. అది 2024లో ఆర్బిఎక్స్ అనేసి నోట్ చేసి కొట్టడం. అయితే వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి గారు ఆ టైంలో ఈ అన్ని రిట్ పిటిషన్లను ఒకటేసారి ఇన్ని కామన్ క్వశ్చన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ అండ్ కామన్ క్వశ్చన్స్ ఆఫ్ లా కాబట్టి బ్యాచ్ ఆఫ్ రిట్ పిటిషన్స్ అనేటివి విని ఆయన మొత్తము అన్ని అంశాలను ప్రస్తావిస్తూ ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్ ప్రకారము అధికారులకు, రెవెన్యూ అధికారులకు కావచ్చు, ప్రభుత్వ అధికారులకు కావచ్చు, ఒక వాటర్ బాడీని ఎవరైనా ఎన్క్రోచ్మెంట్ చేస్తుంటే, ఆక్రమణలు చేస్తుంటే ఆ వాటర్ బాడీ కోర్స్ అనేది మారిపోతుంది. అదేవిధంగా ఆ వాటర్ బాడీ పూర్తిగా కంటామినేట్ అవుతుంది. కాబట్టి
సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు కావచ్చు, సుప్రీంకోర్టు ఇచ్చిన గతంలో ఇచ్చిన ఉత్తర్వులు కావచ్చు, జడ్జ్మెంట్స్ కావచ్చు, వాటిని పరిగణలోకి తీసుకొని ఆ న్యాయమూర్తి గారు ఏం చెప్పారంటే ఇటువంటివి తక్షణమే తొలగించాలి అని చెప్పారు. కాకుంటే సహజ న్యాయ సూత్రాలను మీరు పాటిస్తూ చట్టంలో ఏదైతే చెప్పబడిందో దాన్ని అమలు పరుస్తూ మీరు తొలగించాలనే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పారు.